శ్రీ లలితా సహస్రనామాలలో కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా ఒకే నామంలాగా ఉచ్చరించాలి. శ్రీమాత అవయవ సౌభాగ్యాన్ని వర్ణిస్తూ ఈ నామాన్ని హయగ్రీవుడు వివరించాడు. కామేశ్వరుని ప్రేమ అనే శ్రేష్టమైన రత్నం సంపాదించాలని, అందుకు బదులుగా కామేశ్వరుని కర్పించిన స్తనద్వయం కలది దేవి. ఇక్కడ మణి శబ్దం రత్నపరంగా స్తనద్వయానికి విశేషంగా చెప్పబడింది. రెండింతలు విలువగల వస్తువునిచ్చి కామేశ్వరుని ప్రేమను కైవసం చేసుకున్నదామె. స్తనరత్నాలను ఇచ్చి ప్రేమరత్నాన్ని సంపాదించుకున్నది అనడం వల్ల జగన్మాత పాతివ్రత్యం ఎంతటితో తెలుస్తోంది. శక్తి శక్తిమతో అభేద అనే అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఒకే నాణానికి ఇరుప్రక్కలా ఉండే బొమ్మాబొరుసుల వలె శివశక్తుల సమైక్య స్వరూపం అర్ధనారీశ్వర తత్వం ఈ నామంలో గోచరిస్తున్నాయి. శివుడు శక్తికి ప్రేమను ప్రసాదిస్తే ఆ శక్తి ఈశ్వరునకు స్తనద్వయాన్ని సమర్పించింది అనడంలో శివశక్తుల అర్ధనారీశ్వర తత్వం వ్యక్తమవుతోంది. శివ అనే శబ్దంలో షా వర్ణానికి చివరనున్న ఈకారం శక్తి బీజం. ఆ శక్తి బీజం లేకపోతే శివశబ్దం అమంగళకరమైన శబ్దంగా పరిణమిస్తుంది. అందుచేతనే శివశక్త్యాయుక్త యది భవతి శక్త అని శంకరులు సౌందర్యలహరిలో స్మరించారు. భక్తి జ్ఞానాలు రెండూ శివశక్తి సమైక్య సంభావన చేతనే గ్రహించాలి. శ్రీమాత్రే నమః.